హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ పల్నాడు పిల్లని. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. దొండకాయలని ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయ్యాక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక తిరగమాత గింజలు వేసుకోండి. పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ వేసుకొని ఫ్రై అవనివ్వండి. ఇప్పుడు మనం కట్ చేసుకొని పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని ప్యాన్లోకి వేసుకోవాలి. ఒక 10 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకోండి. టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. బాగా మిక్స్ చేయండి. ఈ కర్రీ మా ఫ్రెండ్స్కి చాలా ఇష్టం. మా అమ్మ చేసిందంటే 2 డేస్ అయినా స్మెల్ రాకుండా ఉంటుంది. నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఇంటికి వచ్చిన ప్రతిసారి తీసుకొని వెళ్ళేదాన్ని. చాలా ఇష్టంగా తింటారు. మీకు నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా వంటల వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. 10 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. అడుగంటుతూ ఉంటుంది, తిప్పండి. చిన్నులపై కారం వేసుకుంటే చాలా బాగుంటుంది. నార్మల్ ప్లెయిన్ కారం బాగోదు. 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. బాగా మిక్స్ చేసి ఫ్రై అవనివ్వండి. 2 మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే, క్రిస్పీగా ఉండే దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్దాము. మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. చాలా బాగుంటుంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ.